ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే కానీ యువత చాలా వరకు కూడా ఈ గంజాయి అవ్వచ్చు లేదా అదర్ డ్రగ్స్ అవ్వచ్చు వాటికి కొంచెం ఎక్కువ బానిసలు అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఒకరు అలవాటు అయిన తర్వాత ఆ ఫ్రెండ్ సర్కిల్లో ఇంకోటి అలవాటు ఉన్నాడు, వాళ్ళకి అట్లా అలవాటు చేసుకోవడం వల్ల మొత్తం ఈ కాలేజీలో అవ్వచ్చు, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈవెన్ ఇంటర్లో ఉన్న పిల్లలు కావచ్చు, డిగ్రీలో ఉన్న పిల్లలు కావచ్చు, బీటెక్ చదువుతున్న వాళ్ళు అవ్వచ్చు, ఈ గంజాయికి అనేది ఎక్కువ అడిక్షన్ అనేది ఉంటుంది. డెఫినెట్గా ఇది ఇట్లాంటిది ఎవరైతే ఉంటారో వీళ్ళపైన అయితే పోలీసులు దీనిపైన చట్టపరమైన చర్యలు అనేవి తీసుకోబడతాయి. ఇది కాకోకుండా ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారనే చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా పేరెంట్స్ ఉంటుంది. సో రెగ్యులర్గా కూడా వాళ్ళు కాలేజీకి వెళ్ళడం కానీ, ఒకవేళ ఇంటర్ చదువుతుంటే కాలేజ్కి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఎలా చదువుతున్నారు అనేది అక్కడ ఉన్న టీచర్లతో మాట్లాడడం అవ్వచ్చు, స్టాఫ్తో మాట్లాడడం అవ్వచ్చు, లేదా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడడం అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా వాళ్ళ గురించి రెగ్యులర్గా కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మాత్రం వన్ ఫైన్ డే ఎట్లా ఉంటారంటే మావాడు అన్నీ బాగానే ఉన్నాడు, మావాడు చాలా మంచోడు అనే స్టేజ్లో ఉన్నప్పుడు వన్ ఫైన్ డే ఏమవుతుందంటే ఇట్లాగే గంజాయిలో పట్టుబడ్డం కానీ, లేకపోతే కన్జ్యూమ్ చేస్తూ పట్టుబడ్డం కానీ ఇలా ఉందంటే మాత్రం ఒక్కసారి ఎన్డీపీఎస్ కేసు ఉందంటే మాత్రం కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. 10 years కన్విక్షన్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ వన్స్ రిమాండ్ పోతే అంత ఈజీగా బెయిల్ కూడా రాదు. ఎన్డీపీఎస్ కేసుల్లో అంత సీరియస్గా ఉంటుంది కాబట్టి సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళ పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా దీని గురించి కూడా మాట్లాడుతుండాలి, స్కూల్కి వెళ్తుండాలి. అండ్ చుట్టుపక్కల నైబర్స్తో కూడా ఎలా ఉన్నాడు అనేది డెఫినెట్గా తెలుసుకొని వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతుండాలి. అంతేగాని మా పిల్లోడు బాగున్నాడు, ఏమవ్వదు, బాగానే ఉన్నాడు అన్నప్పుడు ఒకసారి ఏదో ఒక రోజు పట్టుబడినప్పుడు వాళ్ళకు కూడా షాక్ లాగా ఉంటుంది. అలా కాకోకుండా ముందు నుంచి కూడా వాళ్ళు ఎలా ఉన్నారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది ఉంటుంది. అండ్ స్కూల్లో ఎలా ఉన్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత టీచర్స్ది కూడా ఉంటుంది. అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాంట్లో పోలీసులు అవ్వచ్చు, తర్వాత చట్టపరమైన చర్యలు మనం తీసుకుంటాం. సో డెఫినెట్గా ఫౌండేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, స్కూల్స్ ఆర్ కాలేజెస్ అండ్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్. డెఫినెట్గా దీంట్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ మెయిన్ రోల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో చర్యలు తీసుకొని పిల్లలు అనే వాళ్ళు గుడ్ బిహేవియర్తో సత్ప్రవర్తనతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కూడా ఉంటుంది. ఈరోజు మనము ఏదైతే ఈరోజు 2 ముద్దాయిల్ని గంజాయి కేసులో పట్టుకోవడం జరిగింది. నిన్న 27/10/2025 అనగా నిన్న మధ్యాహ్నం 2:30 ఆ టైంలో మనకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఒక 2 వ్యక్తులు గంజాయి పొజిషన్లో ఉండి అది అమ్మడానికి ట్రై చేస్తున్నారని మనకి రాబడిన ఇన్ఫర్మేషన్తో ముదివేడి ఎస్ఐ అండ్ టీము వెళ్ళి వాళ్ళని పట్టుకున్న తర్వాత మనకి వాళ్ళ దగ్గర నుంచి 2 కిలోలు గంజాయి అనేది పట్టుబడడం జరిగింది. వాళ్ళ దగ్గర ఇంకా 2 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత ఏంటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తున్నారంటే గత కొన్ని నెలలుగా కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో అలీ, శివ, బన్ను, తేజ, విష్ణు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అబ్స్కాండింగ్లో ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు రెగ్యులర్గా ఇట్లా కొంటూ చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తూ దాన్ని ఇక్కడ మెయిన్ అంగళ్ళులో కావచ్చు, మదనపల్లి టౌన్లో అవ్వచ్చు, కాలేజీలు, స్కూల్ దగ్గర యూత్కి కానీ పిల్లలకు కానీ ఇట్లాంటివి అమ్ముతున్నామని చెప్పేసి వాళ్ళు నేరం అనేది అంగీకరించడం జరిగింది. తర్వాత వాళ్ళ ముద్దాలి వివరాల్లోకి వస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి మణికంఠ నాయక్ అని చెప్పి 19 years, తను వచ్చేసి చంద్ర కాలనీ మదనపల్లి టౌను. ఇంకొకరు వచ్చేసి గోవింద్ అని చెప్పేసి 67 years, తను పోతబోల పంచాయతీ మదనపల్లి తాలూకా లిమిట్స్. సో మెయిన్ దీంట్లో ఏంటి అంటే వీళ్ళు గత కొన్ని నెలలుగా కూడా ఈ గంజాయి అనేది ఇలా ఒక కొంటూ లైక్ నేను ఏదైతే ముద్దాయిల పేరు చెప్పానో వాళ్ళ 5 మంది దగ్గర కొంటూ ఇలా ఎప్పటికెప్పుడు వాళ్ళ దగ్గర స్టాక్ అయిపోయినప్పుడు తీసుకొని వచ్చేసి 1 కిలో, 2 కిలో, 3 కిలోలు ఇలా విధంగా తీసుకొని వచ్చి అవి 10 to 20 grams ప్యాకెట్లలా చేసి అవన్నీ కూడా యూత్కి కానీ లేకపోతే ఏదైనా ఉన్న కాలేజీల దగ్గర కానీ ఇట్లా అమ్మడం అనేది చేస్తున్నారు అన్నమాట. సో దీని మేరకు మనకి ఇన్ఫర్మేషన్ రాబడితే నిన్న 2:30 కుర్బార్కోట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా కూడా ఇది మనం మహజర్ రాసేసి ఇమీడియట్గా ఇది అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ముద్దాయిలందరినీ కూడా ఇప్పుడు 2 కూడా మెడికల్కి పంపించేసి దాని తర్వాత మనం రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ టు ఎవరీవన్. తెలుగులో న్యూస్కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.